గురవారెడ్డి గారు, గడిచిన వారం రోజులుగా హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు జరుగుతున్నటువంటి దాడులు చూసిన తర్వాత పెద్ద పెద్ద హోటల్స్, పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏం లేదు, పెద్ద పెద్ద హోటల్స్, బిల్లు భారీగా వేసేటువంటి హోటల్స్, ఈ హోటల్స్లో కూడా ఏమాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, వచ్చేటువంటి కస్టమర్ల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విషయం. మరి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇట్లాంటి ఫుడ్ తింటే ఎట్లాంటి ప్రభావం పడేటువంటి ఆస్కారం ఉంది? మురళి, ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన అందరికీ. ఆ ఫుడ్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు దాన్ని నీట్గా అందించాల్సిన బాధ్యత ప్రతి హోటల్కి ఉంది. అది పెద్ద హోటల్ కానీ చిన్న హోటల్కి కానీ. మరి దురదృష్టవశాత్తు మన ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి, బట్ పాటించకపోవటం, చెక్ చేయకపోవటం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా యాక్చువల్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ ఈజ్ ద కామనెస్ట్. ఫుడ్ పాయిజనింగ్ అని మనం లేమ్యాన్స్ టర్మ్లో అంటాం. మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ ఒక్కొక్కసారి చాలా అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్కి. అవి కొన్నిసార్లు నెలల తరబడి ఏడిపిస్తుంటాయి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ప్రొలాంగ్ అయిపోయి ఇంటెస్టైన్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని, తర్వాత రిపీటెడ్ కాన్స్టిపేషను, డయేరియాసు. అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉన్న లోపల ప్రతి మనిషికి ఒక ఇంటెస్టైనల్ ఫ్లోరా అని ఉంటుంది. అంటే మన లోపల బ్యాక్టీరియా ఉంటాయి, హెల్దీ బ్యాక్టీరియా. సో ఈ హెల్దీ బ్యాక్టీరియా అంతా రిప్లేస్ అయిపోయి, సో మనకి లోపల ప్రొటెక్షన్ లేకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఒక్కోసారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మరీ డీహైడ్రేషన్ వచ్చి వాటిని సరిగ్గా డయాగ్నోసిస్ చేయక, సరైన టైంలో వైద్యం అందక ఒక్కోసారి చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చూస్తుంటాం మనం. అంటే ఎక్కడ సమస్య ఉంది అంటారు డాక్టర్? అంటే మనం వాడేటువంటి ఆయిల్స్లోనా, లేకపోతే హోటల్లో వాడేటువంటి పాచిపోయినటువంటి ఫుడ్స్, అంటే స్టోరేజ్ చేసినటువంటి ఫుడ్స్ వల్ల, దానిలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల, లేకపోతే అక్కడ ఉండేటువంటి అన్హైజీనిక్ అట్మాస్ఫియర్ వల్ల, బేసిక్గా లేక ఇవన్నిటి వల్ల, మొత్తం అన్ని సమస్యలు అంటారు? అన్ని సమస్య మురళి. ఇలాంటిది మల్టీ ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ మేడ్ కొన్ని, ఒక్కొక్కసారి మన చేతుల్లో లేనివి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ మేడ్, ఇప్పుడు 5 బేసిక్ రూల్స్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఆల్ ఓవర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా పెట్టింది ఏంటంటే, ఫస్ట్ క్లీన్గా ఉండాలి, వాటర్ క్లీన్గా ఉండాలి, టెంపరేచర్స్ క్లీన్గా కరెక్ట్గా ఉండాలి, తర్వాత రా ఫుడ్, కుక్డ్ ఫుడ్ కలపకూడదు. ఇట్లా 5 బేసిక్ రూల్స్ ఉన్నాయి. ఆ 5 బేసిక్ రూల్స్ను పాటిస్తే ఏ ఫుడ్ అయినా బాగానే ఉంటుంది. మన మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే, ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఈ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టెంపరేచర్స్ని మనం పట్టించుకోపోయేసరికి మనం మార్నింగ్ మనం లంచ్కి తీసుకెళ్తూ ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్తే మధ్యాహ్నానికల్లా పూర్తి ఎండాకాలంలో పాడైపోతాయి ఫ్రూట్స్. గమనించే ఉంటాం. అలాంటి అంత సెన్సిటివిటీ టెంపరేచర్ బేస్డ్ ఉన్న ఫుడ్స్ని హోటల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా రిఫ్రిజిరేట్ చేయాలి. ఒక్కోసారి రిఫ్రిజిరేటర్స్ పనిచేయవు, ఆ చెక్ ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇవి. అన్నిటికంటే ముఖ్యంగా ఎపతి అంటాం మనం. అంటే ఒక నిరాసక్తత, ఏముందిలే అన్న, సర్దేద్దాంలే అన్న ఒకటి. హోటల్ మేనేజ్మెంట్లో హయ్యెస్ట్ మేనేజ్మెంట్ కూడా తెలియకుండా జరుగుతుంటాయి కొన్ని కిచెన్ లెవెల్లో. సో ఇలాంటివి చాలా నిజంగా హేయకరం. తర్వాత పాచిపోయిన ఫుడ్ ఇట్లాంటివి మరీ హోటల్స్ పెడతాను నేను అనుకోను. బట్ యాక్చువల్గా హోటల్స్కి వెళ్తే, ఇండియాలో ఏ హోటల్కి వెళ్ళినా నా పర్సనల్ రూలు, సాలడ్ తినను నేను అసలు. సాలడ్స్ అంటే కోల్డ్, అవి చల్లగా ఉంటాయి. వేడి పదార్థం ఏమి తిన్నా పర్లేదు, అది ఫండమెంటల్ సేఫ్టీ, దేవుడిచ్చిన సేఫ్టీ రూల్ అది. ఇప్పుడు అందుకని నువ్వు రోడ్డు పక్కన వేడి జిలేబీలు తింటే ఏం కాదు నీకు, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి. దట్ ఈజ్ ఆటోమేటికల్లీ హైజినేటెడ్, ఆటోమేటికల్లీ సేఫ్టీ దాంట్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి ఎప్పుడైతే చల్లటి ఫుడ్స్, సాలడ్స్ తింటామో దాంట్లో నీకు బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది, దాంట్లో ఇది వస్తుంది. తర్వాత ఫ్రూట్స్లో కనపడకుండా వితౌట్ యూ రియలైజింగ్ ఫంగస్ ఇవన్నీ చేరే అవకాశాలు ఉంటాయి. అది ఎన్ని మెడికల్గా చాలా చాలా అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ కలిగించి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. సో ఇట్స్ బేసికలీ నీ క్వశ్చన్కి సమాధానం మల్టీ ఫ్యాక్టోరియల్. దీనికి మెయిన్ గవర్నమెంట్ నుంచి బాగా స్ట్రింజెంట్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు ఉన్నాను. అక్కడ అసలు ఫుడ్ సేఫ్టీ ఎంత ఇదంటే చాలా ఒక్కొక్కసారి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనం హోటల్లో తింటున్నప్పుడు మనల్ని వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని, మేము ఫుడ్ సేఫ్టీ నుంచి వచ్చాం సార్ అని మనం తినే ఫుడ్ని శాంపిల్ చేస్తారు అక్కడ. సో అంత సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ ఫైన్స్ హెవీగా ఉంటాయి.
సో ఆ స్టాండర్డ్స్, ఆ చెక్స్, క్రాస్ చెక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్. తర్వాత మీరు అన్నట్టు మనం ఫుడ్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ఇదేదో ఫ్రీ సర్వీస్ కాదు ఇది.